నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్ నేను మీ యాంకర్ తులసి ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ఆరోగ్యమస్తు కార్యక్రమంలో భాగంగా మనతో పాటు డాక్టర్ గణేష్ రెడ్డి చుండూరి ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ గా ఉన్నారు। మరి ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే వయసుతో సంబంధం లేకుండా అందరికీ ప్రధానంగా ఎదురయ్యే సమస్య మోకాల నొప్పులు। మరి అవి ఎందుకు వస్తున్నాయి, వాటి గల కారణాలు ఏంటి, మరి వాటికి శాశ్వత పరిష్కారం ఉందా అనేటువంటి అంశాలను మనం డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। నమస్తే సార్। నమస్కారం। బాగున్నారా సార్? సార్ చెప్పండి, మరి ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ కూడా మోకాల సమస్యలు అనేవి ప్రధానంగా ఒక సమస్య చెప్పుకోవచ్చు। మరి వీటికి కారణాలు ఏంటి సార్, ఎందుకు వస్తున్నాయి? మంచి ప్రశ్న అమ్మా। ఇప్పుడు సాధారణంగా మనము ఏ వస్తువు వాడినా కొన్ని రోజుల తర్వాత అది పాతపడుతుంది లేదా దాంట్లో ఏదో ప్రాబ్లం వస్తుంది। అదేవిధంగా రెండు వస్తువులు అవి ఎప్పుడైతే రాపిడికి గురవుతాయో దాంట్లో కొంచెం మెటీరియల్ అన్నది ఎప్పుడు పోతూ ఉంటుంది, అది సహజం। అదేవిధంగా మనము ఏ జాయింట్ అయినా మనము నడుస్తున్న కొద్దీ కొంచెం అరుగుదల అన్నది సహజంగా జరుగుతూనే ఉంటుంది। ఇప్పుడు మనకి వయసు పెరుగుతున్న కొద్దీ మనకి జుట్టు ఎలా తెల్లగా అవుతుందో, కంటిలో ఎలా మార్పులు వస్తాయో, చర్మంలో ఎలా మార్పులు వస్తాయో, శరీరంలో ఉన్న ప్రతి ఆర్గన్లోనూ ఏదో మార్పులు వస్తూ ఉంటాయి। మనకి జుట్టు తెల్లగా అవడం బయట కనపడినట్టే లోపల మనకి గుండెలో మార్పులు, లివర్లో మార్పులు, కిడ్నీలో మార్పులు అన్నీ వస్తాయి। అలాగే జాయింట్లో కూడా కొంచెం అరుగుదల అన్నది వస్తుంది। మరి దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సార్? అయితే ఇప్పుడు సాధారణంగా మనకి కొంచెము అరుగుదల అన్నది వచ్చిన తర్వాత ఎక్కువ కింద కూర్చోడం అన్నది తగ్గించుకుంటే మనకి కొంచెం నొప్పి అన్నది కొంచెం తగ్గుతుంది। చాలా మంది ఇండియన్ టాయిలెట్ మన దేశంలో చాలా మంది ఇండియన్ టాయిలెట్ వాడుతూ ఉంటారు, కింద కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటారు, కింద పడుకుంటూ ఉంటారు। అలాంటి వాళ్ళు కింద కూర్చోడం అన్నది తగ్గించుకొని కొంచెం ఎత్తు మీద కూర్చుంటే వాళ్ళకి కింద కూర్చొని లేవడానికంటే ఎత్తు మీద కూర్చొని లేవడం చాలా సులభంగా ఉంటుంది। అది కాకుండా వాళ్ళు వంగి చేసే పనులు, వయసు పెరుగుతున్న కొద్దీ వంగి చేసే పనులు కూడా కొంచెం తగ్గించుకోవాలి। బరువులు ఎత్తేది కూడా కొంచెము తగ్గించుకోవడం లాంటిది చేస్తూ ఉండాలి। సో అంటే మనకి చాలా మంది ఏం చేస్తారంటే చిన్న వయసులో చేసిన పనులే పెద్ద వయసులో కూడా నేను చేయగలను అని అనుకుంటూ కొంచెం హద్దుకు మించి చేసే పనులు ఉంటాయి। సో అంటే మనము ఎంతవరకు చేయాలి, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా మనం ప్రశ్నించుకుంటూ దాని ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలి। ఇప్పుడు అధిక బరువు కలిగిన వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తుందా సార్? అయితే ఇప్పుడు మనము అంటే చాలా మంది ఒక స్కూటర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం। ఒక స్కూటర్ కొన్నాము, ఇది మన ఇంటి నుంచి మన పొలానికో ఆఫీస్కో స్కూటర్ మీద మనం ఒక్కలమే వెళ్తున్నాం। అది కొత్త స్కూటరు, అలా ఒక 3 ఏళ్ళో 4 ఏళ్ళో నడిపామనుకో టైర్లు కొంచెం అరుగుతాయి। అదే వ్యక్తి వాళ్ళ ఆవిడ్ని, 2 పిల్లల్ని రోజు తీసుకొని ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకుందాం। సో అదే 3 ఏళ్ళో 4 ఏళ్ళు నడిపాడు, సో అప్పుడు కూడా టైర్లు అంతే అరుగుతాయా, ఎక్కువ అరుగుతాయా? సో డెఫినెట్ గా మనము దాని మీద వేసే లోడ్ ని బట్టి టైర్లు ఎలా ఎక్కువ అరుగుతాయో అదే విధంగా మన శరీర బరువు ఎక్కువ ఉన్నప్పుడు మరి జాయింట్ మీద కూడా లోడ్ పడుతుంది కదా। సో అది డెఫినెట్ గా మన శరీర బరువు మన జాయింట్ కి డెఫినెట్ గా దానికి రిలేషన్ ఉంటుంది। సో ఎక్కువ బరువు ఉంటే జాయింట్ మీద లోడ్ ఎక్కువ పడి అవి అరగడానికి అవకాశం పెరుగుతుంది। ఇప్పుడు మోకాల నొప్పులకు ఐస్ ప్యాక్స్ వంటివి వాడుతున్నారు, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు, మరి వాటితో ఒక రిలీఫ్ అనేది పొందుతున్నారు, బట్ అది తాత్కాలికమైన మరి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా? అయితే ఇప్పుడు మన ఇంట్లో ఒక టేబుల్ ఉందనుకున్నాం, ఆ టేబుల్ చొరుగులో కొంచెం బూజు పట్టింది। అయితే ఇప్పుడు బూజు పట్టింది, లేకపోతే టేబుల్ చొరుగు మనం తీసి వేయడానికి అది సరిగ్గా తట్టుకుంటుంది। ఇప్పుడు టేబుల్ మీద ఏదో ఐస్ పోసో లేకపోతే ఆయిల్ పోసి మర్దన చేస్తే ప్రాపర్ ఉన్న చొరుగు సరిగ్గా అయిపోతుందా, లేకపోతే బూజు సరిగ్గా అయిపోతుందా? సో ప్రాబ్లం అన్నది ఏంటి అన్న దాన్ని బట్టి మనం పరిష్కారం ఇవ్వాలి, కానీ పైన చూడడానికి బాగుంది లేదా దానికి అంటే ఎవరో చేస్తున్నారు కాబట్టి నేను కూడా అదే చేస్తాను అంటే మనము చేసేదానికి ఫలితం అంతలా ఉండదు। ఇంకోటి ఏంటంటే కానీ నాకు కొంతమందికి మా చుట్టుపక్కల పిన్ని గారికి తగ్గిందనో లేకపోతే మా బాబాయ్ గారికి తగ్గిందనో ఒక అపోహ ఉండొచ్చు। అంటే పైన మనకి ప్రతి ఏరియాకి ఒక నరం అన్నది సప్లై ఉంటుంది, ఆ నరానికి కొంచెం ఉపశమనం కలిగి కొంచెం టెంపరీగా మనకి తగ్గినట్టు అనిపిస్తుంది తప్ప
ప్రాబ్లం ఇందాక చెప్పినట్టుగా ప్రాబ్లం పోదు కదా. సో అంటే మనకి అలాంటి ఉపశమనం కావాలా లేకపోతే బెటర్ ఉపశమనం కావాలా అన్నది మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పచ్చు. ప్రతి ఒక్కళ్ళు మొబైల్ ఫోన్ వాడతారు, కానీ మొబైల్ ఫోన్ కింద పడి లేకపోతే స్క్రీన్ కొంచెం అటు ఇటు షేకింగ్ వస్తుంటే మటుకు మొబైల్ ఫోన్ రిపేర్ సెంటర్కి వెళ్తాడు. దానికి ఏదో కట్టి ఊపట్లేదు కదా, మరి ఎందుకు ఊపట్లేదు? దానికి మటుకు మొబైల్ ఫోన్ రిపేర్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, కానీ మోకాళ్ళ దెబ్బ ఉంటే మటుకు పైకి ఏదో కట్టేసేయాలి. అంటే మనము ఆలోచన శక్తి మనం చేసే పనికి దానికి సరిగ్గా ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించుకొని చేయాలి. కానీ అన్నిటికీ అదేంటి మసాజ్కి వెళ్ళిపోతానంటే మొబైల్ ఫోన్ తీసుకుని ఇట్లా ఉపేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయా? ఒక మొబైల్ కి అంత కేర్ తీసుకున్నప్పుడు మనిషి ఆరోగ్యాన్ని మరి చాలా తీసుకోవాలి కదా. అంటే అన్నేళ్ళు దాంట్లో ఏముంది, దాన్ని మోకాల్ జాయింట్ లో ఏమున్నాయి, దాంట్లో పార్ట్స్ ఏంటి, అది ఏ విధంగా పడిపోతే స్పందిస్తుంది, ఇవన్నీ చూసుకొని దానికి సరైన ప్రతి దానికి ఒక పరిష్కార మార్గం మనము కనిపెట్టి అది చేస్తున్నాం. అది పక్కన పెట్టేసి ఏదో దాన్ని మొబైల్ ఫోన్ కింద పడగానే లేకపోతే దాని స్క్రీన్ సరిపోతే ఊపేస్తున్నట్టు ప్రతి దానికి ఊపేస్తే సొల్యూషన్ రాదు కదా. ఇప్పుడు మోకాల్ చిప్ప అనేది అరుగుతుంది అంటారు కదా సార్, అది దేని వల్ల? సో ఇప్పుడు మనము టైర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఒక సైకిల్ టైర్ కానీ స్కూటర్ టైర్ కానీ కొత్తగా కొన్నప్పుడు దాని టైర్ చాలా మందంగా ఉంటుంది. అది కొన్నేళ్ళు నడిచిన తర్వాత పైన అంతా అరిగిపోయి మెత్తగా మొత్తం నున్నగా అయిపోతుంది, దాంట్లో చిల్లులు కూడా పడతాయి. సో అది రోడ్డు మీద నడుస్తున్న కొద్దీ ఆ రాపిడికి పైన ఉన్న రబ్బర్ పొట్టు కొంచెం కొంచెం పోతూ ఎలా అయితే అది అరిగిపోయి చిల్లుల స్టేజ్కి వస్తుందో అదే విధంగా మన జాయింట్ కూడా బోన్ మీద ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్ అన్నది దాని కార్టిలేజ్ అంటారు. అది కూడా రాపిడికి గురై మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం లాస్ అవుతూ పోయి మొత్తం అరిగిపోతుంది అనమాట. అందుకే మనము అంటే మన శరీర బరువు కింద మోకాల మీద ఎక్కువ పడుతూ ఉంటుంది కాబట్టి మోకాల జాయింట్ ఎక్కువ అరుగుతూ ఉంటుంది. అదే చేతుల జాయింట్ మీద మనం నడవం కాబట్టి మన చేతుల జాయింట్ కి అంత తొందరగా అరుగుదల రాదు. లండన్ ఐర్లాండ్ లో 20 సంవత్సరాలు పనిచేశారు కదా సార్, మరి మీ అనుభవం ఎలా ఉంది? అంటే లండన్ ఐర్లాండ్ దేశాల్లో ఈ జాయింట్ రిప్లేస్మెంట్ అనేవి కొంచెం ముందుగానే ప్రారంభమయ్యాయి. అవి 1975 నుంచే అక్కడ జాయింట్ రిప్లేస్మెంట్స్ అనేవి మొదలయ్యాయి. సో అంటే నేను 1999 నుంచి అక్కడ చేశాను. అయితే ఆ టైం కల్లా మాకు ఎన్ని జాయింట్ రిప్లేస్మెంట్స్ వచ్చేవంటే రోజుకి ఒక 3-4 జాయింట్ రిప్లేస్మెంట్స్ చేసేవాడిని. సో అప్పటికే చాలా పెరిగిపోయి చాలా జాయింట్ రిప్లేస్మెంట్స్ అలా వాళ్ళు ఇంకోటి వయసు కూడా ఎక్కువ వీళ్ళు బతుకుతారు కాబట్టి వాళ్ళకి నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. మన దేశంలో 1999-2000 నుంచి కొంచెం కేసెస్ అనేది చేయడం అనేది మొదలెట్టారు. ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా ఎక్కువ కేసెస్ చేస్తున్నారు. మన హైదరాబాద్లోనే రోజుకు ఒక 200 కేసెస్ దాకా జాయింట్ రీప్లేస్మెంట్స్ చేస్తున్నారు. మోకాలు నొప్పులతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా రీప్లేస్మెంట్ చేయించుకోవాలా? అంటే ఏ ప్రాబ్లంకైనా దానికి పరిష్కారం మనం చెప్పే ముందు అది ఏ స్టేజ్ లో ఉంది అన్నది ఫస్ట్ నిర్ణయించుకోవాలి. అది కొంచెం అరిగినప్పుడు దానికి మోకాల్ రిప్లేస్మెంట్ అవసరం లేదు. అది దానికి కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, 2, 3, 4 అన్నట్టు. ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నప్పుడు దానికి మనం ఇంజెక్షన్స్ ద్వారా లేకపోతే పిఆర్పి ఇంజెక్షన్స్ ద్వారా దాన్ని మనము తగ్గించుకోవడానికి నేను ఇందాక చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు దాన్ని తగ్గించుకోవచ్చు. లేదు మనము అరుగుదల అన్నది చాలా ఎక్కువ అరిగిపోయింది, ఒక ఎముకొచ్చి ఇంకో ఎముకకి తగ్గుతోంది, బాగా బెండ్ అయిపోయింది, అలాంటి స్టేజెస్ వచ్చినప్పుడు మనం దాన్ని మార్చుకునే స్టేజ్ వచ్చినట్టు అనమాట. సో ఆ టైంలో మనం మార్చుకుంటే అంటే మనకి నొప్పి కూడా చెప్తూ ఉంటుంది, ప్రతి అడుగుకి నొప్పి పెడుతూ ఉంటుంది, మనం ఏం పనులు చేయలేకపోతుంటాం. అలాంటి టైంలో మనము మోకాలు రిప్లేస్మెంట్ లాంటివి చేయించుకుంటే లేదా ఏ జాయింట్ రిప్లేస్మెంట్ అయినా చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. ఒకవేళ రీప్లేస్మెంట్ చేయించుకుంటే ఎన్ని డేస్ రెస్ట్ తీసుకోవాలి? ఇది కూడా మంచి ప్రశ్నమ్మా. ఇప్పుడు సాధారణంగా మనము ఏదైనా చేసుకుంటే మన వాళ్ళు ఏమంటారంటే అస్సలు కదలకు, మంచం మీద కూర్చో అని చెప్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు. కాకపోతే మనము మోకాల్ రిప్లేస్మెంట్ చేసినా 20 జాయింట్ రిప్లేస్మెంట్ చేసినా మంచం మీద పడుకునే అవసరమే లేదు. నెక్స్ట్ డే నుంచే మంచం దిగి మనం నడుచుకుంటూ వాకర్ పట్టుకొని నడవచ్చు. మనం 2వ రోజు కల్లా మనమే వాకర్ పట్టుకొని బాత్రూమ్కి వెళ్ళి మనమే రావచ్చు. సో మంచం మీద కూర్చొని కదలకుండా ఉండే అసలు అవసరమే లేదు. మనం చేసేది మనిషి నడిపించడానికి. ఇంకోటి మనము టేబుల్ మీద ఒకసారి సెట్ అయిపోయిన తర్వాత 10 నిమిషాల్లో సెట్ అయిపోతుంది. అది
సెట్ అయిన తర్వాత మనం దాన్ని సుత్తి పెట్టి కొట్టినా బయటికి రాదు, అది అంత గట్టిగా అతుక్కుపోతుంది. కాకపోతే చుట్టుపక్కల ఉన్న కండరాలు అవన్నీ కొంచెం మనము కట్ చేస్తాం కాబట్టి అవి మారడానికి టైం పడుతుంది. కాబట్టి మనము దానికి కొంచెం సపోర్ట్ ఇచ్చి కొన్ని వారాల వరకు సపోర్ట్ ఇచ్చి ఒక 4 నుంచి 6 వారాల తర్వాత దాని స్టిక్ వచ్చేసి తర్వాత ఏం సపోర్ట్ లేకుండా కూడా నడవచ్చు. రెస్ట్ అన్నది ఏం ఉండదు, నెక్స్ట్ డే నుంచి నడక ఉంటుంది. ఇంకా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలంటారు ఆపరేషన్ తర్వాత? ఆపరేషన్ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇది మనమేమో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది బాగా అరిగిపోయిన జాయింట్ కి మనం చేస్తున్నాము, కొంచెం పెద్ద వయసు వాళ్ళకి చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు మనం దాన్ని ఏదో నేను చేశారు కాబట్టి నేను 20 ఏళ్ళు అయిపోయాయి కాబట్టి దాని మీద జంపింగ్ చేసేస్తాను, లేకపోతే అదేంటి దాని మీద ఎక్కువ లోడ్ వేసేస్తాను అనుకుంటే మనము ఎందుకు చేసాము? నొప్పి లేకుండా వాళ్ళ జీవితంలో మామూలు నడిచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని గుడికి వెళ్ళి వస్తానంటే లేకపోతే షాపింగ్ వెళ్ళి వస్తానంటే వాటికి కానీ వెళ్ళి జంపింగ్ చేసేస్తాను, జిమ్నాస్టిక్స్ చేస్తాను, లేకపోతే దాని మీద ఎక్కువ లోడ్ వేసేస్తాను. ఇంకోటి నేల మీద కూర్చునేది కూడా దానికి అంటే చెయ్యకూడదని కాదు, చేస్తే ఎక్కువ లోడ్ పడుతుంది. అంటే అది 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చే జాయింట్ దాని మీద లోడ్ పడడం మూలంగా దాని వయసు అనేది మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది. అలా మనం చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటే ఈజీగా 25 నుంచి 30 ఏళ్ళ వరకు రావాలి. ఇప్పుడు రీప్లేస్మెంట్ చేయించుకున్న వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు? మామూలుగా సాధారణంగా రిప్లేస్మెంట్ చేసుకునే వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు ఉంటారు. ఇందాక మనం అనుకున్నట్టుగా జుట్టు తెల్లగా అవుతున్న కొద్దీ జాయింట్ లో మార్పులు వచ్చి పెద్ద వయసు వస్తున్న కొద్దీ జాయింట్ రిప్లేస్మెంట్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఒకసారి చిన్న వయసు వాళ్ళకి ఏమవుతుందంటే యాక్సిడెంట్ అయ్యి మొత్తం జాయింట్ అంతా ఎక్కువ డ్యామేజ్ అయ్యి అదే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అయిపోయింది అనుకో, అలాంటి స్టేజ్ లో మనము రిప్లేస్మెంట్ అనేది ఒక ఆప్షన్ తీసుకోవచ్చు. కానీ మరీ చిన్న వయసు ఉంటే అంటే ముఖ్యంగా మోకాలు లాంటికి వాటికి ఫస్ట్ ఫ్యూజ్ చేసేసి తర్వాత కొంచెం వయసు వచ్చిన తర్వాత దాన్ని జాయింట్ రిప్లేస్మెంట్ కన్వర్ట్ చేస్తాం. ఇలాంటి రకరకాల అంటే ఒకటే పద్ధతిలో వెళ్ళాల్సిన అవసరం లేదు, రకరకాల పద్ధతిలో మనం వెళ్ళచ్చు. రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత నడకలో మార్పు వస్తుందా? నడకలో మార్పు అంటే ముందు కుంటి నడక ఉంటే అది పోతుంది, అంటే నడక మంచిగా అవుతుంది. వాళ్ళు ఒక పక్కకి నడిచే వాళ్ళు మన నిటారుగా నడవడానికి వస్తుంది. ఒక కాలు చిన్నగా ఒక కాలు పెద్దగా ఉంటే 2 కాలు సమానంగా అవుతాయి. ఒక కాలు బెండ్ అయిపోయి ఉంటే ఆ కాలు స్ట్రెయిట్ గా అవుతుంది. సో మనము అన్ని విధాలా దాన్ని మనము కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేసి అంటే నొప్పి లేకుండా వాళ్ళ నడకని మనము మంచిగా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక అంటే మామూలు భాషలో చెప్పాలంటే మన ఇంట్లో ట్యాప్ పనిచేసింది, ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, సడన్ గా ట్యాప్ పాడైపోయింది, కొత్త ట్యాప్ వేసారు. కొత్త ట్యాప్ వేస్తే ఇంకా జీవితాంతం ఉంటుందా అంటే దాని వయసు ఎంత ఉందో అంత ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు 25 నుంచి 30 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత దాని అవసరం అయితే కనుక దాన్ని మార్చి మళ్ళీ కొత్త ట్యాప్ ఎలా వేస్తామో ఇది కూడా మనకి రివిజన్ సర్జరీస్ అని వస్తాయి. దాని తర్వాత దాన్ని తీసి మళ్ళీ వేరేది మనం మార్చుకోవచ్చు. అలా దాన్ని ఎన్నిసార్లు అయినా మనము మార్చుకునే అవకాశం మనకు ఉంటుంది. అంటే పేషెంట్ బోన్ క్వాలిటీ, పేషెంట్ వయసు, ఆయన వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ మనకి సహకరించాలి అంతే. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది? ఆపరేషన్ ముందు అంటున్నారా ఆపరేషన్ తర్వాత అంటున్నారా? ఆపరేషన్ ముందు. ఓకే, అంటే ఇందాక మనం చెప్పినట్టుగా తక్కువ దాని డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి కదా అరుగుదలలో. తక్కువ స్టేజ్ లో ఉందనుకోండి, గ్రేడ్ 1 గ్రేడ్ 2లోనే అరిగింది అనుకోండి, మనము ఎక్కువ కింద కూర్చోడం అనేది తగ్గించేసుకొని మనము చేసే పనులు ఎక్కువ మెట్లు దిగి కిందకి రావాలి. రోజుకి ఒక 10 సార్లు దిగి ఎక్కుతున్నాము, దాన్ని మనం ప్లాన్ చేసుకొని అన్నిసార్లు మనం ఒకటేసారి అంటే 10 సార్లు ఎక్కి దిక్కంట దాన్ని అరే నేను ఇంకోసారి వెళ్ళినప్పుడు 2 పనులు ఒకటేసారి చేసుకొని వస్తాను అని వాళ్ళు కూడా ఆలోచించుకొని కొన్ని ప్లాన్ చేసుకోవాలి. పైన కింద పడుకుంటుంటే కొంచెం మంచం మీద పడుకోవడము, ఇండియన్ టాయిలెట్ ని కొంచెం వెస్ట్రన్ టాయిలెట్ చేసుకోవడము, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లోకల్ ఛానల్ ప్రేక్షకులకు మీ సూచనలు ఇవ్వండి. అంటే ఇప్పుడు నేను ఇంగ్లాండ్లో అన్నేళ్ళు పనిచేసి ఇక్కడ మన నిజామాబాద్కి వచ్చి మన శశాంక్ హాస్పిటల్లో మోతిలాల్ గారి ద్వారా ఇక్కడ ఆపరేషన్స్ చేసి అందరికీ నిజామాబాద్ వాళ్ళ అందరికీ ఉపయోగపడాలని మేము ఆశిస్తున్నాం. సో మా ఈ సదుపాయాన్ని మీరు ఉపయోగించుకొని సిటీకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి మనం చేయించుకునే కంటే
అక్కడి నిపుణులే ఇక్కడికి వచ్చి చేస్తున్నప్పుడు దీన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. నమస్కారం. సో విన్నారు కదండి, డాక్టర్ గారు మోకాల నొప్పులకి ఎటువంటి సూచనలు పాటించాలో చెప్పారు కదా, అవి పాటించండి. అవసరమైతే ఆపరేషన్ కూడా చేసుకోవాలి. అదేవిధంగా మన నిజామాబాద్లోని కలీవాడిలో శశాంక్ హాస్పిటల్లో డాక్టర్ గణేష్ రెడ్డి గారు అందుబాటులో ఉంటారు. మరి డాక్టర్ యొక్క సలహాలు సూచనలు పాటించండి, సంప్రదించండి. థ్యాంక్ యూ.